హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? నేను కూడా క్షేమంగా ఉన్నాను కాబట్టే నేను ముందుకు వచ్చాను. అందరికైతే షాలోమ్ ఫ్రెండ్స్. అందరికీ దేవుడు సమాధానం కలుగజేయను గాక. ఈ మధ్యాహ్న కాలం ఆయనకి స్తుతులు చెల్లిద్దాము, ఆయనకి ఘనత మహిమ చెల్లిద్దాము. వాగ్దానం చదువుతాను ఫ్రెండ్స్. ఫస్ట్ నేనేమై ఉన్నానో అది ఆయన కృప వలనే. మళ్ళీ చదువుతాను ఫ్రెండ్స్. నేనేమై ఉన్నానో అది ఆయన కృప వలనే. మంచి వాగ్దానం అయితే చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి దినం మరి వాగ్దానం చదవలేని వాళ్ళు చదవండి. చదవకుండా ఎంతమంది ఉన్నారు బద్ధకస్తులు? మరి ప్రేయర్ చేయకుండా ఉదయాన్నే దేవుడికి సమయం ఇచ్చారా? దేవునికి ప్రేయర్ చేశారా? దినమంతా మనం క్షేమంగా ఉండాలి కాబట్టి దినం ప్రేయర్ చేశారో లేదో చేయండి. ప్రేయర్ చేయండి. దేవుని నీడలో ఉంటే అది మన ప్రాణానికి, మన సమస్తములకు క్షేమం కాబట్టి తప్పకుండా ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. భారతి ఛానల్ చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఈరోజు జన్మించిన బిడ్డల కోసం ప్రార్థన చేయండి. తప్పకుండా నా వీడియో చూసే వారికి చెప్తున్నా ఫ్రెండ్స్, ఈరోజు యేసయ్య జన్మనిచ్చిన ప్రతి బిడ్డ కోసము ప్రేయర్ చేయండి. మరి ఈరోజు మరణించిన వారికి కూడా యేసయ్య తన రాజ్యంలో స్థానం ఇవ్వాలనేసి మనము కోరుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా హాస్పిటల్లో మరణ పడకల మీద ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా నిరాశ నిస్పృహతో ఉండొచ్చు. మరి వాళ్ళందరికీ కూడా ఆయన హస్తములతో భద్రపరచాలని అయితే మనము కోరుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు కొత్త పనులు స్టార్ట్ చేసేవాళ్ళు అందరికీ దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను. కొత్త పనులు కానీ, కొత్త గృహం నిర్మించుకోవడము, కొత్త వస్తువుల్ని కొనడము, వస్తువుల్ని అమ్మివేయడము, ఇలాంటి చేసే ప్రక్రియ అంతా కూడా ఆయన చిత్తంలో, ప్రభు చిత్తంలో నెరవేరాలనేసి అయితే నేను కోరుతున్నాను. నాలాగా కోరుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మీకు కూడా దేవుడు మీ ప్రార్థన కూడా, మీ కోరికలను కూడా దేవుడు వినాలనేసి అయితే నేనైతే కోరుతున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు ప్రేయర్ టాపిక్ వచ్చేసి చెప్తాను ఫ్రెండ్స్. మరి ఎంతోమంది, కొంతమంది మ్యారేజ్ అయినప్పటికీ మరొక వివాహం పైన దృష్టి పెట్టడం లాంటివి చేస్తుంటారు కదా. అది దేవుడి చిత్తము కాదు. అది అలాగా భర్త ఉండగా మరియు భార్య ఉండగా మరొక వివాహం చేసుకోవడము ఆయనకు అంగీకారము కాదు అనేసి బైబిల్లో రాయబడి ఉంది. కొత్త నిబంధనలో అది వ్యభిచరించడంతో సమానం. మరొక పెళ్లి చేసుకోవడం అయినా కానీ అది వ్యభిచరించడంతో సమానం అనేసి అయితే ఉంది ఫ్రెండ్స్. బైబిల్ చదివిన వాళ్ళకు తెలుసు కదా, చదవని వాళ్ళకైతే తెలియదు కాబట్టి తెలుసుకోండి. ఈరోజు ప్రేయర్ టాపిక్ గురించి ప్రేయర్ చేయండి. అలాంటి వివాహ ఉద్దేశం ఉన్న వారి గురించి, అలాంటి ఉద్దేశం రాకుండా దేవుడు కాపుగా, కంచెగా ఉండాలనేసి అయితే మనం కోరుకుందాము. అలాంటి ఉద్దేశం ఎవరికి రాకూడదు అనేసి వివాహం అయిన బిడ్డల గురించి మనం ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. చిన్న బాబులైనా పాపలైనా అందరూ కూడా తెలుసుకోవాల్సిందే. పెద్దవాళ్ళు అయినాక తప్పదు. ఇలాంటి ఎన్నో డెసిషన్స్ స్వయంగా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి టీనేజ్ పిల్లలకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ అండి. బాయ్.